తెలంగాణ ఐటీ రంగంలో మరో మైల్ రాయి లాంటి ఘట్టం. హైదరాబాద్ నగరానికి మరో ఐటీ హబ్ గర్వకారణం కానుంది. ఉప్పాలగూడ పరిసరాల్లో ఏకంగా 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో 3 మంత్రుల సబ్ కమిటీ అధికారులకు మొదటి దశ ఏర్పాట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఐటీ రంగంలో దూసుకుపోతుందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఇప్పటికే ఒక హైటెక్ సిటీ, ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. తాజాగా ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక నాలెడ్జ్ హబ్ రాబోతుంది ఐటీకి సంబంధించి. అది దాదాపు 450 ఎకరాల్లో ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది, ప్రభుత్వ లక్ష్యం ఏంటి, ఎక్కడ ప్రారంభమవుతుంది అన్న అంశానికి సంబంధించి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఐటీ నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టు వివరాలపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు ప్రణాళికలు, భూ కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ కల్పన సృష్టి లక్ష్యంగా ముందుకు సాగనుంది. ఈ హబ్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రులు వివరించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణను దేశ ఐటీ రంగంలో ముందుంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. మనం ప్రస్తుతం ఉప్పాలగూడలో ఎక్కడైతే ఐటీ నాలెడ్జ్ హబ్ రాబోతుందో ఆ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు 200 ఎకరాలకు సంబంధించి ఐపీఎస్, ఐఏఎస్లకు సంబంధించినటువంటి కేటాయించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఇక్కడ ఉంది. ఈ భూమికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఇది 200 ఎకరాలు, మరో 250 ఎకరాలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేటాయించిన భూమికి సంబంధించి ఈ మొత్తం 400 ఎకరాల్లో కూడా ఈ ఐటీ హబ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా రూపకల్పన చేస్తుంది. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. అయితే సచివాలయంలో జరిగినటువంటి మంత్రుల కమిటీ సమావేశం ఈ యొక్క నిర్ణయానికి వచ్చింది. అధికారులకు తొలి విడత పనులకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు వివరాలకు సంబంధించినటువంటి అంశంపైన మంత్రి భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సమావేశమైన తర్వాత క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. నాలెడ్జ్ హబ్ ఏర్పాటు ప్రణాళికలు, భూ కేటాయింపు, మౌలిక వసతుల కల్పన సుదీర్ఘంగా చర్చించి ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబోతోంది. ఐటీ నాలెడ్జ్ హబ్కు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్తో పాటు బిగ్ డేటా వంటి ఆధునిక టెక్నాలజీలకు సంబంధించినటువంటి ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైటెక్ సిటీతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు ఐటీ హబ్ ఉంది. మరొక ప్రాజెక్టుకు సంబంధించి ఇది హైదరాబాద్కు సంబంధించి తలమానికం కాబోతున్నటువంటి మరొక ప్రాజెక్టు ఇది ఐటీ నాలెడ్జ్ హబ్ అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులోకి వస్తే దాదాపు 5 లక్షల మంది తెలంగాణ యువకులకు ఉద్యోగ కల్పన అనేది కూడా జరుగుతుందని మంత్రులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలి విడతకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 200 ఎకరాలు, మరో పక్కనే ఉన్నటువంటి మరో 250 ఎకరాలు, అంటే 450 ఎకరాలకు సంబంధించి పుప్పాలగూడలో ఈ యొక్క ఐటీ హబ్ రాబోతా ఉందని మాత్రం ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది అత్యంత ప్రామాణికంగా తీసుకొని కూడా పనులు ప్రారంభించాలి. ల్యాండ్తో పాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాట్లు హుటాహుటిన ప్రారంభించాలని అయితే మంత్రుల సబ్ కమిటీ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఐటీ నాలెడ్జ్ హబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. నూతన స్టార్టప్లకు మద్దతుగా ప్రత్యేక విధానాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ 450 ఎకరాల్లో 200 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, పోలీస్ సొసైటీలకు కేటాయించినట్లు తెలిపారు. మిగతా 250 ఎకరాల టీజీఐఏసీకి చెందిన భూమిని కలిపి ఐటీ నాలెడ్జ్ హబ్ కోసం 400 ఎకరాలు వినియోగించనున్నారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారుల మంత్రుల బృందానికి సూచించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయ్యిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించింది. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు
స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా చర్చించారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు. హెచ్యూకి ఆనుకుని ఉన్న 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని అభివృద్ధి చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా దానిపై వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు. కోర్టు కేసులు, వివాదాల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అత్యవసరంగా ప్రభుత్వం పుప్పాలగూడలోని నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఐటీ నాలెడ్జ్ హబ్. అది ప్రస్తుతం పుప్పాలగూడ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో కూడా రాబోతుంది. నగర నలుమూలల నుంచి ఎవరైనా చాలా ఈజీగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో కూడా ఇప్పటికే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు మరో నాలెడ్జ్ ఐటీ హబ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 5 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును తీసుకురాబోతోంది. సంతోష్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ.